ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అనే మాట ప్రకారంగా దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటంటే మారు మనసు పొందుడి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఫలించాలని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అంటే ఈరోజు చాలామంది దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు దేవుని వాక్యము విన్న సమయంలో అజ్ఞాన కాలాలు దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించు. ఎందుకంటే తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేడు ఒక దినాన్ని దేవుడు నిర్ణయించినాడు. కనుక ఈరోజు అనేక దేవుని వాక్యం విన్నప్పుడు సనుక్కుంటున్నారు, మరియు దేవుని మాటలు వివరించినప్పుడు నమ్మని వారుగా ఉన్నారు. మరి అదేవిధంగా నిరాకరించేటువంటి వారుగా ఉన్నారు. మరికొద్ది మంది మారు మనసు మాకు అక్కరలేదు అనేవారుగా దేవుని మాటలను విడిచిపెట్టేస్తున్నారు, అక్కరలేదు అనేవారుగా ఉన్నారు. మరికొద్ది మంది దేవునికి దూరంగా జీవిస్తూ తమకున్న ఆస్తినంతా దుర్వ్యాపారాలు పాడు చేసి ఖర్చు చేసి కరువుతో ఇబ్బందులతో జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమీ దొరకని వారుగా ఉంటున్నారు. అంటే ఆస్తి అంతా ఖర్చు చేస్తున్నారు, తమ ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసం పరిగెత్తుతున్నారు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, తమ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఇతరులతో కలిసి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను తీర్చుకుంటూ శరీరానికి ఉన్న ఆశలు అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక దయచేసి దేవుని వాక్యం మనకి ఏమంటుంది అన్న విషయం మనం చూసినట్లయితే, దయచేసి మారు మనసు పొందాలి, ఫలించాలి, మనం ఫలించేవారుగా ఉండాలి. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే బుద్ధి తెచ్చుకొని నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాళ్ళ అన్నం సమృద్ధి ఉంది, ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నానని లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకునేదాని యోగ్యుని కాను, నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని చెప్పినాడు. దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి అన్న. కనుక ఆ చిన్న కుమారుడి మాదిరిగా నీవు కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో బుద్ధి తెచ్చుకొని ప్రభువుతో సమాధాన పడదాం. మన బలహీనతల ప్రభు దగ్గర ఒప్పుకుందాం.